అంటే పోలీసులు మళ్ళేమి మాట్లాడలేదు. మొన్న ప్రెస్ మీట్‌లో ఏదైతే మాట్లాడారో అదే ఫైనల్‌గా పోలీసులు మనకు చెప్పినట్టు. ఓకే. అయితే చార్జ్ షీట్ వేసినప్పుడు గాని మనకు క్లారిటీ రాదు. చార్జ్ షీట్‌లో వాళ్ళు ఎందుకంటే ఇది ప్రైమా ఫేసి ఎవిడెన్స్ ప్రాథమిక విచారణలో తేలిన విషయాల్ని, హ్మ్. అట్లాగే మెటీరియల్ ఎవిడెన్స్ ఆ కత్తి కావచ్చు, బట్టలకు సంబంధించి ఆ బ్లడ్ మరకలు. ఆ అబ్బాయి ఏందంటే కత్తిని క్లీన్ చేసేసాడు. హ్మ్. బట్టలను కూడా క్లీన్ చేసేసాడు. హ్మ్. ఆహ్, క్లీన్ చేసినప్పటికి కూడా ఇవాళ ఏందంటే ఫోరెన్సిక్ సైన్స్ టెక్నాలజీలో బ్లూ రే టెక్నాలజీ అంటారు. మామూలుగా బ్లూ లైట్ టెక్నాలజీ అది యాక్చువల్‌గా. ఒక బ్లూ లైట్‌ని హ్మ్. దీని మీద వేసినప్పుడు బ్లడ్‌లో ఉండే ఐరన్‌ని అది రిఫ్లెక్ట్ చేసి హ్మ్. మొత్తం బయటికి తీస్తుందన్నమాట. అటువంటి ఒక టెక్నాలజీ ద్వారా ఇవాళ బ్లడ్ శాంపిల్స్ అనేవి కూడా తీసుకోవచ్చు. ఓకే. మనకు అప్పుడు మీర్పేటలో కూడా ముక్కలు ముక్కలుగా చేసి అతను హ్మ్. క్లీన్ చేసేసాడు మొత్తం. అసలు ఎముకలంతా కూడా ఉడికిచ్చి హ్మ్. కాల్చి హ్మ్. మొత్తం క్లీన్ చేసేసినప్పుడు కూడా ఈ టెక్నాలజీ ద్వారానే అప్పుడు కూడా కనిపెట్టారనమాట. ఓకే. అలాగా పోలీసులు మెటీరియల్ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్ ప్లస్ కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటే సాక్షులు హ్మ్. ఇవన్నీ కూడా రెడీ చేసుకొని తర్వాత పెడతారన్నమాట. ఇప్పుడు ప్రాథమిక విచారణ మాత్రమే జరిగింది. హ్మ్. అయితే ఇప్పుడు రోజుకొక సంచలనమైన విషయాలు ఈ అబ్బాయి గురించి వస్తున్నాయి. హ్మ్. ఇదేంటంటే మామూలుగా పోలీసులు ఏం చెప్పారు, ఒక క్రికెట్ బ్యాట్ కోసం వెళ్ళాడు, బ్యాట్ని దొంగిలిద్దామని వెళ్ళాడు. హ్మ్. అనుకోకుండా ఈ అమ్మాయి అతన్ని చూసింది. హ్మ్. చూసి షర్ట్ పట్టుకునింది. దాంతో తోసాడు. కత్తితో ఆమె అరుస్తుండేసరికి ఈ అబ్బాయి కేకలేస్తుందని కత్తితో పొడిచాడు హ్మ్. అనేది వాళ్ళు చెప్పారు. హ్మ్. ఇది ఎవరు నమ్మట్లేదు యాక్చువల్‌గా. హ్మ్. ఎందుకంటే ఈ అబ్బాయి 1 మంత్ బ్యాకే డీటెయిల్‌గా రాసుకున్నాడు. ఆ! అందులో ఏం రాసుకున్నాడు, ఇంటికెళ్ళాలి, హ్మ్. గ్యాస్‌ని బయటికి తీయాలి. గ్యాస్ సిలిండరా, గ్యాస్ స్టవ్వా అనేది రాయలేదు. హ్మ్. గ్యాస్ అన్నాడు. తీయాలి. తర్వాత లాక్‌ని కత్తితో ఓపెన్ చేయాలని కత్తి కూడా రాసుకున్నాడు. కత్తితో ఓపెన్ చేయాలి. దాని తర్వాత డబ్బులు తీసుకొని హ్మ్. మళ్ళీ గ్యాస్‌ని అక్కడ పెట్టేసి లీక్ చేసి వచ్చేయాలి అనేది ఆ అబ్బాయి నీట్‌గా స్టెప్ బై స్టెప్ రాసుకున్నాడు. మిషన్ థెఫ్ట్ అని, మళ్ళీ మిషన్ డన్ అని కూడా రాసుకున్నాడు. అంటే క్లియర్‌గా అబ్బాయి డబ్బుల దొంగతనాని కోసం హుండీ ఉంది. ఆ హుండీలో డబ్బులు దొంగతనం కోసం వెళ్ళాలి. కత్తి తీసుకొనెళ్ళాలి. కత్తి తీసుకొనెళ్ళే పర్పస్ కూడా అబ్బాయి రాసిన దాన్ని బట్టి లాక్ ఓపెన్ చేయడానికి కోసం కత్తి తీసుకెళ్ళాలి అనేది ఆ అబ్బాయి రాసుకున్నాడు. హ్మ్. సో, కానీ ఇప్పుడేంది వీళ్ళు చెప్పేదేంది బ్యాట్ కోసం పోయాడు. బ్యాట్ కోసం ఈ ఈ స్థాయిలో చేస్తాడా? అది కాస్ట్‌లీ బ్యాట్ కూడా అవును. కాదంటున్నారు. అదేం పెద్ద కారణం. కంపెనీది కూడా కాదని. బ్యాట్ ఫోటోలన్నీ కూడా వచ్చాయి. ఆ అబ్బాయి రాసి పెట్టాడు ఎంఆర్ఎఫ్ అని తప్ప హ్మ్. అది పాతగానే ఉంది. అదేమి గొప్ప బ్యాట్ కాదు. హ్మ్. ఆ మాత్రం బ్యాట్ వీడు కొనుక్కోలేని పరిస్థితి కూడా కాదు. ఆ! ఎందుకంటే వీడు బ్యాట్ ఇరగ్గొట్టినప్పుడు సహస్ర వాళ్ళే 500 ఇచ్చారని చెప్తున్నాడు ఈ అబ్బాయికి. హ్మ్. 500తో బ్యాట్ కొనుక్కోండొచ్చు. ఇంట్లో కూడా ఈ అబ్బాయి బ్యాట్ కొనమని అడగలేదు. అడగకపోవడానికి కారణాలేందంటే, మా నాన్నకు ఉద్యోగం లేదు. మా అమ్మ చిన్న ఉద్యోగం చేస్తుంది. మా అక్కలకి ఫీజు కట్టాలి. ఈ కష్టాల్లో ఉన్నారు కాబట్టి నేను అడగలేదు. మా నాన్న తాగేసొచ్చి గొడవలు చేస్తున్నాడు హ్మ్. అనేది పోలీసులకు చెప్పాడు. హ్మ్. సరే ఏదైనా బ్యాట్ కోసం, సరే బ్యాట్ దొంగిలించాడు. హ్మ్. ఆ అమ్మాయిని తోసేసి వచ్చేయొచ్చు కదా పక్కకి ఈ అబ్బాయి. హ్మ్. హ్మ్. మామూలుగా వచ్చేసి ఉండొచ్చు. హ్మ్. మహా అంటే ఏం చెప్తది, దొంగిలించాడని చెప్తది. హ్మ్. అంతకంటే ఏం లేదు. హ్మ్. దీనికోసం చంపేయాల్సినంత పని పరిస్థితి. ఈ లేదు. అబ్బాయి తెలివైనోడు. వెబ్ సిరీస్, క్రైమ్ సిరీస్ చూస్తున్నాడు. హ్మ్. ఆహ్, హారర్ చూస్తున్నాడు. అబ్బాయికి నాలెడ్జ్ ఉంది. హ్మ్. అంటే ఒకవేళ మనం చంపితే ఎటువంటి శిక్షలు పడతాయి, పోలీసులు ఎలా చేస్తారు, ఆ ప్రొసీజర్స్ అంతా కూడా సిఐడి సీరియల్‌లో ఉంటది. ఈ అబ్బాయి హ్మ్. చూస్తున్నాడు. హ్మ్. సో, అబ్బాయికి ఏదో అమాయకంగా చంపేసింది కూడా కాదు. ఏమీ తెలియకుండా చంపేసింది కూడా కాదు. హ్మ్. పోలీసులతో కూడా ఏమంటున్నాడు, "సార్ నన్ను వదిలేయండి సార్. నేను సీఐడీ అవుతా సార్. మీరు కూడా నాకు సహాయం చేయండి సార్" అని పోలీసుల్ని అడుగుతున్నాడు అనేది మనకు చెప్పారు. జర్నలిస్టులు అక్కడ స్టేషన్‌కెళ్ళిన జర్నలిస్టులకి పోలీసులు కొంతమంది చెప్పారు. ఆ! సో, అంటే అబ్బాయికి నాలెడ్జ్ ఉంది. హ్మ్. ఉండి కూడా హత్య చేశాడంటే హత్య చేయడానికే వెళ్ళాడా అనేది ఒకటి. హ్మ్. సో, కత్తి తీసుకొని వెళ్ళడం వెనక కూడా ఎందుకంటే ఇప్పుడు డబ్బు దొంగతనం కాదు. బ్యాట్ దొంగతనానికి కత్తి ఎందుకు? ఈ అబ్బాయి రాసుకునింది ఏంటి? హ్మ్. కత్తి పర్పస్ ఏంటి? లాక్‌ని ఓపెన్ చేయడానికి. హ్మ్. ఇప్పుడు ఆ లాక్ ఏం ఓపెనింగ్ లేదు. హ్మ్. కాబట్టి కత్తి తీసుకెళ్ళాల్సిన అవసరం లేదు. ఈ హ్మ్. మళ్ళీ పోలీసులు ఏం చెప్పారు, వాళ్ళ ఇల్లు ఎప్పుడు డోర్ వేయరు. చారగిల్లి ఉంటదది. హ్మ్. సో, ఈ అబ్బాయి అందుకని మెల్లగా వెళ్ళాడు. వెళ్తే ఆ అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి టీవీ అటు చూస్తుంది. ఈ అబ్బాయి బ్యాట్ ఎత్తుకొని హ్మ్. వచ్చేద్దామని సైలెంట్‌గా వస్తుంటే అమ్మాయి తిరిగి చూసింది, అరిసింది. హ్మ్. వీడిని మళ్ళీ షర్ట్ పట్టుకుందని చెప్తున్నారు. వీడికి ముందే ప్లాన్ లేకపోతే, హ్మ్. చంపాలనే ప్లాన్ లేకపోతే అమ్మాయిని నెట్టేసి వచ్చేసి ఉండొచ్చు.
లేదా బ్యాట్ అక్కడ పడేసి వచ్చేయచ్చు, పోతే పోయిందిలే అని. సరే, బ్యాటే దొంగతనం అనేది అదే మీ లైఫ్ అండ్ డెత్ ఇష్యూ కాదు, కానీ అబ్బాయికి చంపే నేచర్ ఉంది కాబట్టి అనే యాంగిల్లో ఇప్పుడు కొంతమంది దీని మీద, అంటే వీడేమన్నా ఇంతకుముందు చంపడం కానీ చంపే అటెంప్ట్ కానీ చేశాడా అనుకున్నప్పుడు ఇది ఫస్ట్ హత్య కాదు, ఆల్రెడీ ఒక హత్య చేశాడన్న వార్తలు వస్తున్నాయి. కాకపోతే దాంట్లో కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారని, వీడెవరికో చెప్పారని, నేను ఒకరిని చంపానురా అని ఇంతకుముందు చెప్పాడని, అదైతే ఎవరు కనిపెట్టలేకపోయారని, మరి ఎవరన్నా భిక్షగాళ్ళు లాంటి వాళ్ళని చంపాడా ఏంటి అంటే, ఇప్పుడు చాలా మందికి ఏంటంటే ఈ అబ్బాయి మన పరిస్థితి చూస్తే ఈ అబ్బాయిది బ్రోకన్ ఫ్యామిలీ, ఇంట్లో సరిగా లేరు, భార్య భర్తల మధ్య గొడవలు, ఈ అబ్బాయిని కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఈ అబ్బాయికి ఒక ఫోన్ కూడా కొనుక్కున్నాడా దొంగిలించాడా కూడా క్లారిటీ లేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు దాని మీద కూడా పెద్ద ఫోకస్ పెట్టలేదు, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకున్న ఆర్థిక సమస్యలు, వాళ్ళకున్న డొమెస్టిక్ ఇష్యూస్ వల్ల ఈ అబ్బాయి మీద ఫోకస్ పెట్టే పరిస్థితి వాళ్ళ ఇంట్లో లేదనేది మనకు అర్థమవుతుంది. రెండవది, ఈ అబ్బాయి సన్నగా బక్కగా పీలగా అలాగా ఉండడం వల్ల ఫ్రెండ్స్ అంతా కూడా ఎగతాళి చేయడం, దానివల్ల ఆ అబ్బాయికి ఏంటంటే ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ డెవలప్ అయింది. అందుకని అబ్బాయి కాలేజీకి స్కూల్కి కూడా వెళ్ళడం మానేశాడు, స్కూల్కి సరిగా వెళ్ళట్లేదు. సో ఎప్పుడు చాలా సార్లు సీరియల్ కిల్లర్ల ప్రొఫైల్స్, సైకలాజికల్ ప్రొఫైల్స్ మనం పరిశీలిస్తే ఈ నేచరే ఉంటది వాళ్ళకి. అంటే జనములు ఎక్కువ కలవకపోవడం, ఇన్ఫీరియర్ గా ఉండడం, దీనివల్ల వాళ్ళు ఏంటంటే హత్య అనేది వాళ్ళకి ఒక హై ఇస్తుంది. రెండోది ఒక పవర్ ఆఫ్ కంట్రోల్ అంటాం, నేను కంట్రోల్లో ఉన్నాను అన్న ఒక సెన్స్ ఆఫ్ కంట్రోల్, పవర్ ఆఫ్ కంట్రోల్ వాళ్ళకి ఇస్తారు అనమాట. చాలా సీరియల్ కిల్లర్ల మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు చెప్పే అంశం ఇదే అనమాట. అందువల్ల కూడా వాళ్ళు చంపుతారు. రెండోది, చంపడం అనేది, కిల్లింగ్ అనేది వాళ్ళకి ఒక అడిక్షన్ గా కూడా మారుతుంది. ఒక్కరిని చంపేసి సైలెంట్ గా ఉండరు, ఇంకొకరిని కూడా చంపాలనిపిస్తుంది వాళ్ళకి. అంటే ఒకసారి కిక్ అలవాటు అయినాక మళ్ళీ మళ్ళీ చంపాలనిపిస్తుంది. అందుకనే ఎక్కువ మంది సీరియల్ కిల్లర్లు మనకి ఒక ప్యాటర్న్ ఉంటది, దాని వెనక ఒక సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. సో ఈ అబ్బాయికి కూడా అటువంటి సైకలాజికల్ ఇష్యూస్ ఉన్నాయనేదే మనకు అర్థమవుతుంది. పోలీసులు దానికి డీప్ గా అబ్బాయి సైకలాజికల్ ప్రొఫైలింగ్ చేసే ట్రైనింగ్ కానీ క్వాలిఫికేషన్ కానీ పోలీసులకు ఉండదు, మామూలుగా విచారిస్తారు. అందులో ఇక్కడ వాళ్ళ మీద ప్రెజర్ ఉంది, ఎందుకు ఇంత కాలం పట్టుకోలేకపోతాం, 4 రోజులు అయిపోయింది. అందుకని ఈ ప్రెజర్ వల్ల కూడా వాళ్ళు త్వరగా వాడిని సమగ్రంగా విచారించకుండా ముందు అసలు కోర్టుకు పెట్టేసేయాలి. ఇంకొక షాకింగ్ ఏంటంటే, మామూలుగా కోర్టుకు పెట్టినప్పుడు ఇలాంటి కేసుల్లో కస్టడీకి అడుగుతారు, కస్టడీకి అడిగి మళ్ళీ విచారించి సీన్ ని రికన్స్ట్రక్ట్ చేసి క్రైమ్ సీన్ కి తీసుకెళ్లి కంప్లీట్ రికన్స్ట్రక్షన్ అవన్నీ చేస్తారు. మరి ఎందుకు ఇప్పటివరకు అడగట్లేదు వీళ్ళు? ఈ అబ్బాయిని మేడ్చల్లో ఉండే స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్ అని ఉంటది మేడ్చల్లో, అంటే మేడ్చల్ల బౌరంపేట అంటారు దాన్ని, మేడ్చల్ల డిస్టిక్ కైసర్ నగర్ లో బాచిపల్లి మెయిన్ రోడ్ లో ఉంటది అనమాట. అది అక్కడ ఈ అబ్బాయిని కోర్టు అక్కడ పెట్టమని ఆదేశించింది. మేడ్చల్ కోర్టుకు తీసుకెళ్లారు, మేడ్చల్ కోర్టు అక్కడ ఆదేశించింది కాబట్టి అక్కడ పెట్టారు. ఓకే, కానీ మామూలుగా అయితే ఇతన్ని మళ్ళీ కస్టడీకి తీసుకొని ఇంకా సమగ్రంగా విచారించాలి, అది విచారించట్లా. అందుకనే సహస్ర తల్లి కూడా ఇదే ఆరోపిస్తుంది, దీని వెనక్కి ఎవరున్నారు అంటే వాళ్ళ అమ్మ నాన్న రోల్ కూడా ఉంది, ఈ అబ్బాయి చంపడం కోసమే వచ్చాడు, మా పాపను చంపాలని ముందే ప్లాన్ చేసుకొని వచ్చాడు, అందుకని ఈ అబ్బాయి చంపినాక కూడా కూల్ గా కత్తి గడగడం, అంటే ఈ అబ్బాయికి ఒక నాలెడ్జ్ ఉంది చంపినాక ఏం చేయాలనేది కూడా. ఇంటికెళ్ళి స్నానం చేసి బట్టలు దీంట్లో వాషింగ్ మిషన్ లో ఉతికించడం, దాని తర్వాత ఏం తెలియనట్టుగా తన కుందేలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతే కుందేళ్ళని తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళ్ళి అది చనిపోతే బాధపడడం, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళింటికే వచ్చి వీళ్ళ సహస్ర వాళ్ళ తమ్ముడిని ఓదార్చడం, ఇవన్నీ చేశాడంటే అబ్బాయి ఏజ్ పక్కన పెట్టేయండి, ఏజ్ ఎంత అనేది మనకు అనవసరం, ఇక్కడ అబ్బాయి బిహేవియర్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో బిహేవియర్ చూసినప్పుడు అడల్ట్ గా బిహేవ్ చేస్తున్నాడు అబ్బాయి, చైల్డ్ గా బిహేవ్ చేయలేదు. మామూలుగా చాలా సన్నివేశాల్లో చిల్డ్రన్ అడల్ట్స్ గా బిహేవ్ చేసే సన్నివేశాలు చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ గా అడోల్సెన్స్ అనే ఒక లిమిటెడ్ వెబ్ సిరీస్ నెట్ఫ్లిక్స్ లో వచ్చింది, ప్రపంచాన్ని కుదిపేసింది ఈ వెబ్ సిరీస్. దాంట్లో కూడా 13 ఏళ్ల బాబు వాళ్ళ క్లాస్మేట్ అమ్మాయిని చంపేస్తాడు, దాని మీద ట్రయల్ జరుగుతుంది. అది వండర్ఫుల్ ఉంటుంది, సింగిల్ షాట్ అన్నమాట. మొత్తం వెబ్ సిరీస్ అంతా ఒకే షాట్, ఎక్కడ
షార్ట్ కట్ కాదు, అది కూడా ప్రయోగం చేశారనమాట. సో అది అప్పుడు కూడా ఇదే జరిగింది. అంటే టీనేజ్ పిల్లలు వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా వాడి మైండ్ సెట్ ఏంటి, వాడు ఏం ఆలోచిస్తున్నాడు, వాడు ఏం చేస్తున్నాడు తెలియదు. ఇవాళ ఏంటంటే ప్రైవసీ పెరిగిపోయింది, కమ్యూనిటేరియన్ హ్యూమన్ లైఫ్ అనేది పోయింది, ఎవరికి వాళ్ళు బిజీ అయిపోయారు, ప్రతి ఒక్కరు ప్రైవేట్ లైఫ్ మొదలైపోయింది. అందుకని ఎవరు మన పక్కనే ఉంటాం కానీ వాడు ఏం చేస్తున్నాడు, వాడు ఏం ఆలోచన విధానం మనకు అర్థం కాదు. అటువంటి ఒక సిచ్యువేషన్ ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ఆ సిరీస్ అదే, అందుకనే హిట్ అయింది కూడా సిరీస్. ఇది కూడా సేమ్. ఈ అబ్బాయి మైండ్ లో ఏముంది, ఈ అబ్బాయి లైఫ్ ఏంటి, ఈ అబ్బాయి ఎందుకు స్కూల్కి వెళ్ళట్లేదు, ఈ అబ్బాయి ఏమేమి చేస్తున్నాడు స్కూల్కి వెళ్లకుండా, ఈ నిఘా వాళ్ళ ఇంట్లో వాళ్ళు చేయలేకపోయారు. దాంతో ఈ అబ్బాయి సైకలాజికల్ గా ఒక పర్వర్ట్ దీంట్లోకి వెళ్ళిపోయి ఒక సైకోపాత్ లక్షణాలు డెవలప్ చేసుకొని చంపే స్థాయికి వెళ్ళాడంటే, మామూలుగా ఇప్పుడు ఒక వార్త వైరల్ అవుతుందంటే, ఈ అబ్బాయిని మామూలుగా ఈ మనకి జువెనైల్ జస్టిస్ యాక్ట్ అనేది ఉంటుంది, జేజే యాక్ట్ అంటారు. ఇది 2015లో వచ్చింది. దాని తర్వాత 2021లో అమెండ్మెంట్ జరిగింది. దీని మీద నేను సపరేట్ వీడియో కూడా చేశాను. సో ఈ జువెనైల్ జస్టిస్ యాక్ట్ కింద 18 ఏళ్ల లోప పిల్లలు క్రైమ్ చేస్తే, ఈ క్రైమ్స్ కూడా 3 రకాలుగా ఉంటాయి: పెట్టి క్రైమ్, సీరియస్ క్రైమ్, హెయినస్ క్రైమ్. హెయినస్ అంటే రేపు, మర్డరు, కిడ్నాపింగ్, అబ్డక్షన్, ఇలాంటి వాటిని హెయినస్ క్రైమ్స్ అంటారు. ఈ దీంట్లో ఏమవుతుందంటే 18 లోపల పిల్లలు చేస్తే వీళ్ళని ఈ యాక్ట్ కింద వీటికి సపరేట్ గా జువెనైల్ జస్టిస్ బోర్డ్ అంటారు. జువెనైల్ అనే పదము క్రిమినల్ కోర్టులలో, క్రిమినల్ లాలో ఉపయోగిస్తారు. పిల్లలకి, మైనర్ పిల్లలకి జువెనైల్ అనే పదం క్రిమినల్ దీంట్లో ఉపయోగిస్తారు. అదే సివిల్లోకి వచ్చేసరికి జువెనైల్ వాడరు, మైనర్స్ అనే వాడతారు అనమాట. సో 18 ఏళ్ళు లోప పిల్లలు ఈ హెయినస్ క్రైమ్స్ కానీ ఏ క్రైమ్స్ చేసినా జువెనైల్ జస్టిస్ బోర్డ్ అని ఉంటుంది. ఈ దీంట్లో చైల్డ్ కోర్ట్ అని ఉంటుంది, దీనికి తీసుకెళ్తారనమాట. ఈ కోర్టులో ఏం చేయొచ్చు అంటే, జడ్జి 16 ఏళ్ల పైబడి 18 ఏళ్ళ లోబడి ఉన్న పిల్లవాడు ఇటువంటి హత్య కానీ రేపు కానీ చేసినప్పుడు ఆ జడ్జి గారు ఈ అబ్బాయిని లేదా అమ్మాయిని అడల్ట్ గా పరిగణించి రెగ్యులర్ క్రిమినల్ కోర్టులో విచారణ జరిపించి శిక్ష వేయండి అని చెప్పచ్చు. మనకి నిర్భయ కేసులో కూడా అలాగే జరిగింది, అలాగే కొన్ని కేసులు ఉన్నాయి. కానీ 16 ఏళ్ళ లోపల ఉన్నప్పుడు అలా చెప్పడానికి లేదు. 16 ఏళ్ళ లోపల ఉన్న వాళ్ళని చిల్డ్రన్ విత్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా, చిల్డ్రన్ కాన్ఫ్లిక్ట్ విత్ ద లా అనే ప్రొవిజన్ కింద ఈ కోర్టే చేయాలి. వీళ్ళకి ఇది పనిష్మెంట్ గా కానీ క్రైమ్ గా కానీ చూడరు. వాళ్ళు ఏం చూస్తారంటే, ఇదొక అంటే ఈ అబ్బాయి బ్యాక్గ్రౌండ్, సైకలాజికల్ ప్రొఫైలు, ఫ్యామిలీ హిస్టరీ, స్కూల్ హిస్టరీ, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ పరిగణలోకి, ఇవన్నీ అధ్యయనం చేస్తాడు జడ్జి. చేసిన తర్వాత వీళ్ళకి ఏంటంటే రిహాబిలిటేషను, రిఫార్మేషను, రీఇంటగ్రేషన్, ఈ 3 మెయిన్ పర్పస్లు అనమాట. అంటే వాడిని రిహాబిలిటేట్ చేయాలి, అంటే వాడిని సైకలాజికల్ గా వాడికి ఉన్న వాడి ప్రాబ్లమ్స్ ని మార్పు తీసుకురావాలి. అంటే కౌన్సిలింగ్, సైకోథెరపీ, ఇంకా అవసరమైతే సైకాట్రిస్ట్ ఆధ్వర్యంలో మెడిసిన్స్ ఇవి చేయాలి. రెండోది అబ్బాయిని రిఫార్మ్ చేయాలి. మూడోది రీఇంటగ్రేషన్, మళ్ళీ సమాజంలోకి తీసుకురావాలి. ఒక 3 ఏళ్ళు 4 ఏళ్ల తర్వాత సమాజంలోకి వాడిని తీసుకొచ్చి అక్కడ హోమ్ లో ఉన్నప్పుడు కూడా వాడికి ఎడ్యుకేషన్ కంటిన్యూ చేయాలి, వాడికి స్పోర్ట్స్ ఇట్లాంటి కండక్ట్ చేయాలి. అంటే సర్వతోముఖ అభివృద్ధి కోసం అక్కడ ప్లాన్ చేసుకోవాలి. దాని తర్వాత వాడిని తీసుకొచ్చి సమాజంలో ఇంటగ్రేట్ చేయాలి. ఈ క్రిమినల్ రికార్డు గానీ ఇవి అబ్బాయికి ఉండకూడదు. ఆ అబ్బాయి జాబ్ గానీ చదువుకు గానీ క్రిమినల్ రికార్డు అనేది ఉండదు, ఎక్కడ క్లీన్ స్టేట్ అయిపోతుంది. ఇది మనకు చట్టం చెప్పేది. సో దీని ప్రకారం ఈ అబ్బాయిని తీసుకెళ్లి ఇప్పుడు మేడ్చల్లో ఉండే జోనైల్ కోర్టులో ప్రవేశపెట్టారు పోలీసులు, మనకి కూకట్పల్లి పోలీసులు. అక్కడ కోర్టు ఈ అబ్బాయిని విచారించి ముందుగా జోనైల్ హోమ్ లో పెట్టమనింది. జోనైల్ హోమ్ లో వచ్చి మేడ్చల్ జిల్లాలో బౌరంపేట అని ఉంటది, కైసర్ నగర్ అంటారు. కైసర్ నగర్ వచ్చి బాజ్పల్లి మెయిన్ రోడ్ లో ఉంటది. ఇక్కడ బౌరంపేటలో స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్ అంటారు దాన్ని. తెలంగాణ ప్రభుత్వ స్పెషల్ హోమ్ ఫర్ బాయ్స్ అనే ఒక హోమ్ ఉంటది, దాంట్లో ఈ అబ్బాయిని పెట్టారు. ఈ అబ్బాయి వెళ్ళగానే అక్కడ ఎక్కువ మంది, అక్కడ నేరం చేసిన ఈ పిల్లలు ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారని చెప్తున్నారు. ముస్లిం పిల్లలు ఎక్కువ ఉన్నారు.
వాళ్ళు ఆల్రెడీ 3-4 రోజులు అయింది కాబట్టి దీని మీద అక్కడ ఆల్రెడీ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది, మాట్లాడుకుంటారు కదా, అలాగా స్ప్రెడ్ అయింది వాళ్ళకి. సో స్ప్రెడ్ అయ్యి వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దొరికాడు అనేది కూడా తెలిసింది కదా ముందే ఇక్కడ తీసుకొస్తారని. రాగానే వీళ్ళు ఆగ్రహంతో కొట్టారని, ఎందుకంటే ఒక చిన్న పాపని ఇంత క్రూయల్ గా చంపాడు వీడని. మామూలుగా ఇది నేను ఎప్పుడు హోమ్స్ నేను కూడా విజిట్ చేశాను, ఎందుకంటే నేను మా వైఫ్ మా ఫ్రెండ్స్ కలిసి ఈ రన్అవే చిల్డ్రన్ మీద ఒక డాక్యుమెంటరీ తీసాం. వాళ్ళు కూడా ఇలాగే ఉంటారు, అడల్ట్స్ లాగా బిహేవ్ చేస్తుంటారు, ఎందుకంటే ఇళ్లలో నుంచి పారిపోయి 3 ఏళ్ళు 4 ఏళ్ళు 5 ఏళ్ళు రైల్వే స్టేషన్ లో ఉంటారు. వాళ్ళు రూడ్ గాను క్రూడ్ గాను బిహేవ్ చేస్తుంటారు, చైల్డ్ లాగా ఉండరు, వాళ్ళు అడల్ట్ లాగానే బిహేవ్ చేస్తారు. అందుకని సాతి అనే ఒక ఆర్గనైజేషన్ వీళ్ళని మార్చడానికి కోసం ఒక 1 month క్యాంప్ డిజైన్ చేసింది. ఈ క్యాంప్ ని నిమ్హాన్స్ బెంగళూరులో ఉండే సైకాలజిస్టులు డిజైన్ చేశారు. అంటే ఫస్ట్ వీక్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, సెకండ్ వీక్, థర్డ్ వీక్, 4th వీక్. అంటే వాళ్ళ పర్పస్ ఏంటంటే అడల్ట్స్ గా మారిపోయిన పిల్లల్ని మళ్ళీ చిల్డ్రన్ గా మార్చాలి ఈ 1 month లో క్యాంపులో. ఇది ప్లాన్ అన్నమాట. ఎలా మార్చాలి అనే దానికి ఎవ్రీడే ఒక ప్రోగ్రామ్ పెట్టుకొని వాళ్ళు సక్సెస్ఫుల్ గా నడిపారనమాట. వాళ్ళు 20-30 ఏళ్ళుగా చేస్తున్నారు, 80% సక్సెస్ రేట్ వాళ్ళది. దాని మీద అంతా మేము డాక్యుమెంటరీ తీసాం. యూట్యూబ్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 8 అని డాక్యుమెంటరీ ఉంటుంది, ఎందుకంటే సికింద్రాబాద్ లో ఈ కిడ్స్ ఎక్కువ ఉండేది ప్లాట్ఫామ్ నెంబర్ 8 లో అనమాట. అందుకని మేము ఆ టైటిల్ పెట్టాం. అప్పుడు నేను రీసెర్చ్ చేసేటప్పుడు ఈ హోమ్స్, జూనైల్ హోమ్స్ కూడా వెళ్ళాం, అంటే ఈ పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు ఇవన్నీ తెలుసుకుందాం. కొంతమంది బాగా టాలెంట్స్ ఉంటాయి వీళ్ళకి, కానీ వీళ్ళని ఎవరు కంట్రోల్ చేసేవాళ్ళు కానీ ప్రేమ చూపించేవాళ్ళు కానీ అడల్ట్స్ ఆధ్వర్యంలో వీళ్ళు ఉండరు కాబట్టి వీళ్ళే అడల్ట్స్ లాగా బిహేవ్ చేస్తుంటారు. సో వీళ్ళు క్రైమ్ చేస్తారు. ఒక్కోసారి మేము క్యాంపు నడిపేటప్పుడే ఒక్కరోడు ఇక్కడ కట్ చేసుకున్నాడు గొడవ వచ్చి పక్కనోడితో. అంటే గొడవలు వచ్చినప్పుడు వాళ్ళు కోసుకుంటారు వాళ్ళని వాళ్ళు దారుణంగా. తర్వాత గాంజా స్మోకింగ్ ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. అక్కడ 2 అమ్మాయిలు కూడా ఉండేవాళ్ళు రైల్వే స్టేషన్ లో, వాళ్ళు కూడా అసలు చాలా ముదురులుగా ఉండేవాళ్ళు. అంటే రూట్ గా మారిపోతారు, రూట్ గా మారకపోతే అక్కడ బతకలేరు వాళ్ళు, ఎందుకంటే రైల్వే స్టేషన్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ లివింగ్ కదా, అడల్ట్స్ ఉండడమే కష్టం, పిల్లలు ఉండాలంటే రూట్ గా మారాలి. అలాగా ఇక్కడ కూడా హోమ్స్ లో కూడా, జువెనైల్ హోమ్స్ లో కూడా పిల్లలు రూట్ గా మారిపోతారు వాళ్ళకి ఎంత నువ్వు ఇది ఇచ్చినా కూడా. సో అలాగా ఈ కిడ్స్ ఇప్పుడు వీడు వెళ్ళినాక మామూలుగా అయితే వీళ్ళ గోల్ ఏంటి, రిఫార్ము, రిహాబిలిటేషన్, రిఫార్ము, రీఇంటిగ్రేషన్ కదా. అది సాధ్యం కాకుండా మరింత క్రిమినల్ గా తయారై బయటకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే హోమ్ నుంచి లాస్ట్ ఇయర్ 2024 లో 8 మంది పారిపోయారు పిల్లలు. పారిపోతా కూడా ఉంటారన్నమాట. 8 మంది పారిపోతే మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఎక్కడెక్కడ నుంచి వెతికి వాళ్ళని పట్టుకొచ్చారు. సో ఇలాగా వాళ్ళు ఏంటంటే అక్కడ చాలా రూట్ గా మారిపోతారు. సో ఈ అబ్బాయి కూడా రిఫార్మ్ అవుతాడా లేదని చెప్పలేం, ఎవరని గ్యారంటీ లేదు. అటన్ అవ్వచ్చు ఇటన్ అవ్వచ్చు. జనరల్ గా ఏమంటే జైలుకి పోయిన క్రిమినల్స్ దాంట్లో గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తారు, క్రైమ్ లో గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వస్తుంటారు. సో అలా వచ్చి చాలా మళ్ళీ ఇంకా ఎక్కువ క్రైమ్స్ వాళ్ళ గ్రూప్ ఫామ్ అవుతారు, ఒకరి నుంచి ఒకరు నేర్చుకుంటారు. ఖాళీగా ఉంటది మాక్సిమం, ఎందుకంటే శిక్ష పడిన వాళ్ళకి మాత్రమే పనులు ఉంటాయి, మిగతా వాళ్ళు ఖాళీగా ఉంటారు జైల్లో. వాళ్ళంతా ఇవి నేర్చుకొని వస్తారనమాట. సో ఈ అబ్బాయికి అయితే అక్కడ ఇవన్నీ ఉంటాయి కానీ రూట్ గా ఉంటది కదా, ఎవరు అతనికి ప్రేమ చూపించే వాళ్ళు ఉండరు, అతన్ని తప్పు ఒప్పులు చెప్పేవాళ్ళు ఉండరు, వాళ్ళ మెథడ్స్ వేరే ఉంటాయి. వాళ్ళు డీల్ చేయడం కూడా వీళ్ళని క్రూయల్ గా డీల్ చేస్తారు, కొడతారు, హ్యూమిలేట్ చేస్తారు, ఈవెన్ పెద్ద పిల్లలు చిన్న పిల్లల్ని ర్యాక్ చేస్తారు, ఇవన్నీ అక్కడ ఉంటాయి. వాళ్ళు ఎవరికి పోయి కూడా చెప్పుకోలేరు. ఇక్కడంటే తల్లి తండ్రికి ఎవరికైనా చెప్పుకునే పని, అక్కడేమో ఎవరికి చెప్పుకోవాలి, మళ్ళీ వాటర్లకు చెప్పాలి, వాటర్లు చెప్తే ఇంక రెండేస్తారు. ఇటువంటి అట్మాస్ఫియర్లు అయితే ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ అబ్బాయిని కొట్టి ఉంటారా లేదని మనకి 100% మనం చెప్పలేం, కానీ మాక్సిమం కొట్టి ఉండే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయి. మామూలు జైళ్ళల్లో కూడా కొత్తగా వచ్చే ఖైదీ ఇలాగ ఏమన్నా నేరాలు చేసి వచ్చే వాళ్ళని కొడతారు ఖైదీలు. వాళ్ళకి కూడా నీతి న్యాయము అన్యాయం పట్ల కొంత ధర్మాగ్రహం అంటారు, అలాంటి కొంతమంది ఖైదీలకు ఉంటది. వాళ్ళు నేరం చేసి వచ్చిన వాళ్ళ దృష్టిలో ఇది క్రూయల్ నేరం అనమాట. చేయరు వాళ్ళు ఇలాగా రేపులు గాని ఇలాగా చేసి వచ్చిన వాళ్ళని కొట్టడం అనేది ఉంటది. ఏం రా నువ్వు రేప్ చేసి వచ్చావా అని కొట్టే. అందుకని చాలా సార్లు ఇలాంటి ఖైదీల్ని సపరేట్ గా కూడా పెడతారు. ఆ మధ్య ఇక్కడ దిశ రేప్ కేసులో కూడా 3 నక్సలైట్ ఖైదీ దగ్గర పెట్టారు.
ఎందుకంటే అతనైతే నక్సలైట్ కి ఇది మెచ్యూరిటీ ఉంటది కాబట్టి కొట్టాడని ఆయన నాకు తర్వాత చెప్పాడు. ఆ ముగ్గురిని పెట్టారు, నేను కూడా వాళ్ళతో మాట్లాడాను. వాళ్ళకి అసలు మనం ఇంత నేరం చేసాము, బయట మన మీద ఇట్లా ఉంది, మనల్ని చంపుతారేమో అన్న ఇది కూడా లేదు. వాళ్ళ అమాయకం మేము ఎప్పుడు వెళ్ళిపోతాం సార్, మా లాయర్ ఏం చెప్తాడు అని అడుగుతున్నారు నాన్న అని చెప్పాడు అనమాట. అలాగుంటది. అంటే వీళ్ళకి అజ్ఞానం ఒక్కోసారి చాలా మందికి కాన్సిక్వెన్సెస్, లీగల్ సిస్టమ్ ఎలా వర్క్ చేస్తుంది నిజానికి మనకు తెలుసు అనుకుంటాం గానీ మనం కూడా అరెస్ట్ అయ్యి జైలుకి పోతే గానీ మనం కూడా షాక్ అవుతాం. ఎందుకంటే మనం ఊహించడం, సినిమాలు చూడటం వేరు, రియల్ గా లైఫ్ లో అక్కడ ఫేస్ చేసి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పోయిన రోజు జైలుకి మొత్తం పురుగులు తేలుతున్నాయి ఇలాగా, అది మనం ఊహించలేం కదా. సో అలా ఉంటే సిచ్యువేషన్. తర్వాత హ్యూమిలేట్ ఎక్కువ చేస్తారు అనమాట. కొట్టడమే కంటే కూడా అవమానించడం అనేది బాగా చేస్తారు. సో అది ఈ అబ్బాయిని ఖచ్చితంగా చేస్తారు. ఈ అబ్బాయి ఇంకా అవన్నీ ఫేస్ చేయ. ఇప్పుడే ఈ అబ్బాయికి రియల్ లైఫ్ అనేది ఏందో, క్రైమ్ అంటే ఏందో ఇప్పుడు తెలిసింది. చంపేయడం కాదు, ఆ చిన్న పాపం చంపేయడంలో గొప్ప విషయం కాదు. ఇప్పుడు వాడికి క్రైమ్ వరల్డ్ సిస్టమ్స్ ఎలా పనిచేస్తాయి, దీన్ని వాడు ఎలా అబ్జర్వ్ చేసుకుంటాడు అనే దాన్ని బట్టి వాళ్ళ లైఫ్ ఆధారపడి ఉంది.